హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ తమ్నేల్ చూశారు కదా. ఈ వీడియో వచ్చేసి చిన్నోడి బర్త్డే వ్లాగ్. సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ బర్త్డేతో వాడు 3 years కంప్లీట్ అయిపోయి 4th ఇయర్లోకి అయితే ఎంటర్ అయిపోయాడు. నాకేమో మొన్నే పుట్టాడు అనిపిస్తుంది. అప్పుడే 3 years ఎలా అయిపోయా కూడా నాకే అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ ఈ ఫీలింగ్ నాకు మాత్రమే కాదు, ప్రతి మదర్ అలాగే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. అండ్ వాడు బర్త్డే రోజు అసలు మేము ఎక్కడికి వెళ్ళాం అండ్ ఎలా సెలబ్రేట్ చేసామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాము. మేము ముందుగానే ఒకటే ఫిక్స్ అయ్యాము, ఈసారి బర్త్డేకి ఎక్కువ పార్టీస్ కానీ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా చాలా సింపుల్గా సెలబ్రేట్ చేద్దామని ముందుగానే ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే వాడికి 1 and 2 బర్త్డేస్ అనేవి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము. ఇక్కడ మీకు పిక్స్ పెడతాను చూడండి. ఫస్ట్ బర్త్డే అయితే కాకినాడలో సెలబ్రేట్ చేసాము. ఫంక్షన్ హాల్ ఏం తీసుకోకుండా ఇంట్లో ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకొని రిలేటివ్స్ని అందరినీ పిలుచుకొని భోజనాలు అయితే పెట్టాము. అండ్ సెకండ్ బర్త్డే అయితే హైదరాబాద్లో సెలబ్రేట్ చేసాం. ఇక్కడ మాత్రం చిన్న హాల్ బుక్ చేసుకొని అక్కడ డెకోర్ చేసుకొని మా హస్బెండ్ కొలీగ్స్ని అందరినీ పిలుచుకొని భోజనాలు అయితే పెట్టుకున్నాము. అందుకే ఈసారి బర్త్డేకి మాత్రం చాలా సింపుల్గా సెలబ్రేట్ చేద్దాం, ఇంకా డబ్బులు ఏం ఖర్చు పెట్టుకోకుండా ఏదైనా టెంపుల్లోకి వెళ్ళి హ్యాపీగా టెంపుల్లోనే టైం స్పెండ్ చేద్దామని ముందే ఫిక్స్ అయిపోయామన్నమాట. సో అలా టెంపుల్కి ఉట్టి చేతులతో కాకుండా అక్కడున్న బెగ్గర్స్కి పులిహార పంచి పెడదామని అనుకున్నాను. అది కూడా చిన్నోడి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే మార్నింగే లేచి వాళ్ళ కోసం అయితే కుక్ చేయడం స్టార్ట్ చేశాను. సో నాకు జనరల్గా నాకు ఏంటి అంటే ఒక 50-60 మందికి కుక్ చేయడం నాకు రాదు. ఇంట్లో వాళ్ళకి చేయమంటే చేస్తాను, కానీ అంతంత హై క్వాంటిటీ నేను ఎప్పుడూ కుక్ చేయలేదన్నమాట. అందుకే నేను ఎంతవరకు చేయగలుగుతానో అంత క్వాంటిటీ రైస్ అయితే చేశాను. సో అది కరెక్ట్గా 15 ప్యాకెట్స్ అయితే వచ్చింది. ఇలా పులిహార ఒకటే కాకుండా బటర్ మిల్క్ ప్యాకెట్స్ కూడా పంచి పెడదామని మా హస్బెండ్ సజెస్ట్ చేశారు. అందుకే ఆయన మార్నింగే వెళ్ళి బటర్ మిల్క్ ప్యాకెట్స్ అయితే కొనిసి తీసుకొచ్చేసారు. ఈ లోపు నేను అంతా పులిహార అంతా రెడీ చేసేస్తే ఆయన వచ్చి మొత్తం ప్యాక్ చేసేసారు. సార్ లక్కీగా మా సిస్టర్ కూడా వచ్చింది. రీసెంట్గా తను న్యూ ప్రాజెక్ట్లోకి షిఫ్ట్ అయ్యింది. అందుకే తనకు హాలిడేస్ అయితే అప్రూవ్ చేయట్లేదు, అట్లీస్ట్ హాఫ్ డే పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. అందుకే అక్షరాభ్యాసానికి మిస్ అయిపోయింది. ఈసారి బర్త్డే కూడా మిస్ అయిపోతుందేమో అని చెప్పి చాలా భయపడ్డాను. లక్కీగా 1 day అయితే లీవ్ అప్రూవ్ చేశారు. అందుకే బర్త్డే ముందు రోజు నైటే వచ్చేసింది. ఇప్పుడు అందరం రెడీ అయిపోయి హ్యాపీగా చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్లో ఉండి 4 years అవుతుంది. బట్ ఈ టెంపుల్ మాత్రం ఎప్పుడు విజిట్ చేయలేదు. స్వర్ణగిరి వెళ్ళాను, బిర్లా మందిర్ వెళ్ళాను, కానీ ఈ టెంపుల్కి మాత్రం అస్సలు కుదరలేదు. బట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలి, ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాను. బట్ అది అలా పోస్ట్పోన్ అవుకుంటూ వచ్చింది. మొత్తానికి చిన్నోడి బర్త్డే రోజు కుదిరింది. ఫస్ట్ అయితే క్యాబ్లో వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే తెలిసిందే కదా, చిన్నోడికి కార్ అసలు పడదు. వెళ్ళిన వెంటనే వామిటింగ్ చేసుకుంటే వాడు మూడ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఇంకా బర్త్డే రోజే వాడు మూడ్ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నాము. మా ఇంటి నుంచి చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ ఎగ్జాక్ట్గా 1.5 చూపిస్తుంది అనమాట. యాక్చువల్లీ మేము 8 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కాకపోతే అది అలా లేట్ అవుతూ అది అలా 10 అయిపోయింది అనమాట. సో కరెక్ట్గా 10 o'clock అయితే ఆటో ఎక్కాము. బట్ తెలుసు ఎండ దెబ్బ తినేస్తాము అని చెప్పి సో కష్టమైనా సరే ఇష్టంగా వెళ్ళిపోయాము. ఎగ్జాక్ట్గా 10కి స్టార్ట్ అయ్యాము. చిలుకూరు వచ్చేసరికి 11:30 అయ్యింది. ఈ గ్యాప్లో మనోడు చిన్న న్యాప్ అయితే వేసేసాడు. అందుకే మా జర్నీ కూడా పీస్ఫుల్గా అయిపోయింది. లేకపోతే వాడిని కంట్రోల్ చేయడమే కొంచెం కష్టమయ్యేది. మా హస్బెండ్ అయితే పెళ్ళికి ముందు 4 to 5 times వచ్చారంట. బట్ నేను రావడం ఇదే ఫస్ట్ టైం కదా, అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ అయితే లగేజ్ అంతా ఒక కార్నర్లో పెట్టేసుకొని డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. చిన్నోడు బర్త్డే వీక్ డేస్లో పడింది, అందుకే పెద్దగా క్రౌడ్ ఏం అనిపించలేదు. అదే వీకెండ్స్లో పడి ఉంటే నాకు తెలిసి క్రౌడ్ హెవీగా ఉండేవారేమో. వీక్ డేస్లో కాబట్టి అంత పెద్ద రష్ ఏం లేదు. వితిన్ ½ an hourలో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం మాత్రం చాలా హ్యాపీగా అయిపోయింది. అండ్ మేము ఎప్పటి నుంచో రావాలనుకున్న కోరిక మొత్తానికి ఈరోజు అయితే నెరవేరింది. టెంపుల్ హడావిడిలో పడి మార్నింగ్ నుంచి చిన్నోడికి బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టలేదన్నమాట. లేచిన వెంటనే రెడీ చేసేసి డైరెక్ట్గా టెంపుల్కి అయితే తీసుకొచ్చేసాము. పిల్లలకు కూడా మనం బయటకు తీసుకెళ్తున్నాం అంటే ఆబ్వియస్గా వాళ్ళకి ఆకలి వేయదు కదా, ఇంకా అందుకే దర్శనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాడికైతే లంచ్ పెడదాం అనుకున్నాము. మేమంటే ఇంకా బయట తినేద్దామని ఫిక్స్ అయిపోయాం. కాకపోతే చిన్నోడు బయట ఫుడ్ ఏం తిండనమాట. వాడికి ఫుడ్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అన్నం చాలా మెత్తగా ఉండాలి, కూరలో కూడా ఎక్కువ స్పైస్ ఉండకూడదు. అందుకే నేను వీడికి ఇంట్లోనే కుకింగ్ చేసేసి క్యారేజ్ బాక్స్ అయితే క్యారీ చేశాను అనమాట. సో ఇప్పుడు ఎలాగో ఫ్రీ అయిపోయాం కాబట్టి వాడికి లంచ్ పెట్టేసి ఇప్పుడు అందరికీ పంచి పెట్టడం అయితే స్టార్ట్ చేసాము. సమ్మర్ కదా, వాళ్ళు కూడా అంతగా ఎక్కడ ఉండట్లేదు అనమాట ఈ ఎండలకు భయపడి. అందుకే ఫస్ట్ అయితే అందరినీ కొంచెం వెతుక్కొని ఇప్పుడు పంచి పెట్టడం అయితే స్టార్ట్ చేసాము. ఇలా మేము ఇచ్చినందుకు వాళ్ళు కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు కూడా చిన్నోడిని అయితే బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. మా అమ్మగారికి अरे हर्षा
ఓకే. సో అలా వాళ్ళందరికీ పంచిపెట్టిన తర్వాత టెంపుల్ బయటకైతే వచ్చేసాము. ఇంకా బయట అంటే ఆబ్వియస్గా ఇలా ఫ్యాన్సీ స్టోర్స్ అనేవి ఉంటాయి కదా. నాకు ఒక్కసారి ఏమనిపిస్తుంది అంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏ అమ్మాయికైనా సరే కొంతమందికి గాజులు పిచ్చి, కొంతమందికి బ్రాస్లెట్స్ పిచ్చి, ఇయర్ రింగ్స్ పిచ్చి, ఏదో ఒక పిచ్చి ఉంటుంది కదా. జెన్యున్గా చెప్తున్నాను, నాకు ఒక్క దాని మీద కూడా పిచ్చి ఉంటుంది అనమాట. ఇవి కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలని దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు నేను మీకు ఎలా కనిపిస్తున్నానో సేమ్ టు సేమ్ ఇంట్లో ఇలాగే ఉంటాను, అవుటింగ్స్కి వెళ్ళినా ఇలాగే ఉంటాను. ఏదైనా పెద్ద ఫంక్షనే అప్పుడే ఇయర్ రింగ్స్ మారుస్తాను అనమాట. సో నాకు క్వైట్ ఆపోజిట్ అనమాట మా చెల్లి. నేను జస్ట్ అలా విండో షాపింగ్ లాగా అన్నీ చూసి వచ్చేస్తాను. అది మాత్రం అలా కాదు. ఇంట్లో ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా ఏవో ఒక ఇయర్ రింగ్స్ షాపింగ్ చేస్తుంది. దానికి బ్రాస్లెట్స్ అంటే పిచ్చి, ఏవో ఒకటి కొనుక్కుంటూనే ఉంటుంది అనమాట. ఇంకా నాకు కూడా ఫోర్స్ చేస్తూ ఉంటుంది, అక్క నువ్వు ఇది కొనుక్కో అది కొనుక్కో అనే చాలా విధంగా ఫోర్స్ చేస్తుంది. నేనేదో అలా చూసి వచ్చేస్తాను తప్పితే ఒక్కడు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అసలు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి. టైం అయితే 1:30 అయింది. ఇంకా ఇంటికి క్యాబ్లో వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆటోలో వెళ్తే మా పని అయిపోయినట్టే. ఎండ అంతా చాలా దారుణంగా ఉంది. చాలాసేపటి నుంచి క్యాబ్ బుక్ చేస్తున్నాం కానీ ఒక క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. అప్పుడు లక్కీగా బస్సు అయితే వచ్చింది. బట్ ఇది డైరెక్ట్ బస్ కాదనమాట. అందుకే సగం వరకు బస్సులో వచ్చేసి అండ్ మా ఇంటికి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాము. మేము కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదన్నమాట. జస్ట్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి జ్యూసెస్ తాగాం తప్పితే ఫుడ్ మాత్రం ఏమీ తీసుకోలేదు. అందుకే డైరెక్ట్గా ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. రెస్టారెంట్ కూడా మా ఇంటి పక్కనే, అందుకే డైరెక్ట్గా రెస్టారెంట్కే వచ్చేసాం. బర్త్డే చిన్నోడిదైనా సరే ఫుడ్ మాత్రం మేము ఎంజాయ్ చేస్తున్నాము. చిన్నోడైతే ఈ ఫుడ్ ఏమీ తిండనమాట. వాడి పేరు చెప్పుకొని వాడి బర్త్డే అని మేము ఫుల్గా తినేస్తున్నాము. అసలు చిన్నోడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలానే చేంజ్ అయ్యాడనమాట. అసలు లాస్ట్ ఇయర్ మా పొజిషన్ ఏంటి అంటే ఇలా రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఒకరు ఎత్తుకుంటే ఇంకొకరు తినేవాళ్ళం. మా హస్బెండ్ ఎత్తుకొని అలా తిప్పితే నేను తినేదాన్ని, నేను ఎత్తుకున్నప్పుడు ఆయన తినేవారు అనమాట. బట్ అప్పటికి ఇప్పటికి చాలానే చేంజ్ అయ్యాడనమాట. ఇప్పుడు బుద్ధిగా కూర్చుంటున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు. అందుకే మేము ఇప్పుడు ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఇప్పుడు చాలా రోజుల తర్వాత కలిసి తింటున్నాము. మార్నింగ్ అలా టెంపుల్లో స్పెండ్ చేసాం కాబట్టి ఈవినింగ్ ఇలా చిన్న కేక్ కటింగ్ అయితే సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాము. ముందు రోజే కేక్ ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఎగ్జాక్ట్గా ఈవినింగ్ 6 o'clock అయితే కేక్ కట్ చేసాము. దిస్ ఈజ్ హౌ వీ సెలబ్రేటెడ్ అవర్ చిన్నోడు బర్త్డే. ఇలా ఒక ఇయరే కాకుండా ప్రతి ఇయర్ బర్త్డే ఇలాగే సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఎలాగా మనోడు మేలో పుట్టాడు, స్కూల్లో సెలబ్రేట్ చేసుకునే అవకాశం వాడికి లేదు కాబట్టి ఇలా పార్టీస్ కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఏదైనా చూడని విజిట్ చేయని టెంపుల్స్కి వెళ్ళి అక్కడే టెంపుల్లో టైం స్పెండ్ చేద్దామని ఒకటే ఫిక్స్ అయిపోయాము. ఈసారి అయితే 15 మెంబర్స్ పూర్ పీపుల్కి అయితే పంచిపెట్టాము. నెక్స్ట్ ఇయర్ అలా కాదు, ఏదైనా ఆర్ఫనేజ్కే డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా చిన్నోడు బర్త్డే రోజునే. నేను సంపాదించిన డబ్బులతో ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేద్దాము అనుకుంటున్నాను. ఇప్పుడంటే నా యూట్యూబ్ రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి అది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ మీ అందరి సపోర్ట్ వల్ల నిజంగా మానిటైజేషన్ అయ్యి దానివల్ల ఏదైనా డబ్బులు వస్తే మళ్ళీ ఇదే చిన్నోడు బర్త్డే రోజు ఏదైనా ఆర్ఫనేజ్కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా జరగాలి అంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. నేను యూట్యూబ్ ఓపెన్ చేయడానికి ఒకే ఒక రీజన్, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి జాబ్ చేసేంత పొజిషన్ కాదనమాట నాది. అందుకే ఇంట్లోనే ఉండి ఒక యూట్యూబ్ ఛానల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. కానీ దీని నుంచి నేను ఏదో లక్షలు సంపాదించేయాలని కాదు. నాకు 500 వచ్చినా 1000 రూపాయలు వచ్చినా మా హస్బెండ్కి వెనకతల చేతుడు బాదుడుగా ఉంటుందని ఒకే ఒక హోప్తో అయితే ఓపెన్ చేసుకున్నాను. అందరి ఛానల్స్ లాగే నా ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బై ద వే నా వీడియో ఎలా ఉంది, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చలో బాయ్.